పెంచడానికి ఇష్టపడలేదు. నేను 6 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ రత్నానేటువంటి వాడు సుధాకర్ ఇలా పంపించారు, ఆ వ్యక్తి లాగా తయారయ్యాడు అనేటువంటి మాట నేను అనిపించుకోలేదు. వీళ్ళ దగ్గరికి నేను తీసుకురాలేదు. ఎందుకంటే నాకుండే భయం ఏంటంటే, నన్ను ఆత్మీయంగా పెంచారు, నన్ను ట్రైనింగ్కి పంపించారు, నన్ను బట్టి ఏ జనం కూడా దేవుని బిడ్డల ముందు అయ్యగారు అమ్మగారు నిలబడకూడదు అనేటువంటి మనస్సుతో భయంతో నేను భక్తి చేశాను. అది నాకేమైందంటే ఆత్మీయంగా మేలు పొందటానికి సహాయం చేసింది. ఎన్నడూ ఇప్పుడు నేను సహవాసానికి పరిచయం అయ్యి 30 సంవత్సరాలు, ఇదే నాకు కూడా నేను ఎన్నడూ ఒక మాట కూడా ఎవరితో అనిపించుకోవటం కానీ, ఈ రత్న అనేటువంటి ఎలాంటి వాడు కానీ అనేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా నన్ను నేను కాచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన మనందరం కూడా ఆత్మీయ పిల్లలు. దేవుడు మనల్ని ప్రేమించి మనకున్నటువంటి తలాంతులను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని దగ్గర ప్రతి ఒక్కరికి జీతం ఉన్నట్లుగా, మనం కలిగి ఉన్నటువంటి భక్తి విధానాన్ని బట్టి మనకు తప్పుకోకుండా జీతం అనేది ఉంటుందండి. ఒకరికి ప్రార్థన చేసే తలంతు ఉంటుంది, ఒకరు పాట పాడే తలంతు ఉంటుంది, ఒకరు సాక్ష్యం చెప్పే తలంతు ఉంటుంది, ఒకరు చక్కగా ఒకసారి మాట్లాడితే చాలు ఊరికి ఆకర్షించబడి దేవుని దగ్గరికి వస్తారు. కొంతమంది ఎంత మాట్లాడినా కానీ రాదు. అంటే దేవుడు ఆ తలంతు వాళ్ళకు ఇచ్చాడు. అయితే మనకి ఇచ్చినటువంటి తలంతు మనకు తెలియదు. ఆ తలంతు తెలిసినటువంటి వారు ఏం చేస్తారని మనల్ని గైడ్ చేస్తారు. వాళ్ళ మాటకి మనం లోబడినప్పుడు తప్పుకోకుండా మనలో ఉన్నటువంటి మంచి లక్ష్యం ఎప్పుడు బయటకు వస్తుందంటే, వారి మాటకు లోబడాలి, దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం తప్పుకోకుండా సమర్పించుకుని లోబడినప్పుడు, రెండోది ఏంటంటే మన పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలంతో దేవుని పని కొరకు మన నడుమును బిగించుకున్నప్పుడు తప్పుకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ తమ కాలాల్లోనంట వర్షం పడవచ్చు, లేకపోతే ఇంకోటి రాజన్నయ్య విషయం చూస్తే, మరి రాజన్నయ్య నేను ఒకే కుటుంబంలో ఆయన తర్వాత నేను ఆయన నిమ్మల పాలు తాగి పెరిగినాను కనుక మరి తర్వాత ఆ పరిస్థితులన్నీ మాకు తెలుసు. మొదటిగా దేవుని బిడ్డకి నేను పరిచయం అయ్యాను అక్క ద్వారా. ఆ తర్వాత నేను అక్క కలిసి ఏం చేసామంటే ఆయన కొరకు ప్రయాసపడ్డాం, మరి ఆ కుటుంబాన్ని నడిపించాం. దేవుని దగ్గరికి రాకముందు అన్నయ్య పరిస్థితి ఎంత కటకటలాడేటువంటి పరిస్థితి. ఆయన టాపీ పనికి వెళ్ళేవాడు, వదినేమో మరి ఇటుకి రాళ్ళు మోయటానికి బట్టి పనికి వెళ్ళేది. 3 పిల్లల్ని పోషించుకోవడానికి ఎంత కష్టమయ్యేదో. అలాగే శ్రమపడుతూ దేవుని వైపు చూస్తూ ఏం చేసేవాళ్ళు అంటే అలా పెంచుకుంటున్నటువంటి విధానం. ఇక్కడ నుండి నేను చెప్పేది ఏంటంటే, అన్నయ్య నాకంటే ఎక్కువ పరిచయం చేశాడు దేవుని బట్టి. వారు ఏది చెప్తే ఆ మాటని తీసుకున్నారు, అంతగా ప్రేమించేవాడు. ఒకసారి అన్నయ్యని తీసుకెళ్ళకోకుండా నన్ను అయ్యగారు ఎక్కడికి తీసుకెళ్ళారంటే, వాళ్ళ అక్క ఉండే దగ్గరికి మురిసి అదంతా దాటి వెళ్ళటానికి మేము అయ్యగారు నేను వాళ్ళ అమ్మగారు వెళ్ళాం. అక్కడి నుండి వచ్చిన తర్వాత రాజని అయ్యగారిని పట్టుకుని వచ్చాడని నాకు ఇప్పటికీ గుర్తుంది. అయ్యా నన్ను తీసుకెళ్ళిపోకుండా రత్నాన్ని తీసుకెళ్ళారు కదా అనేటువంటి కోణంలో ఎంత ఏడవాలో అంతే. రాజు నువ్వు అలా బాధపడతావు అనుకోలేదు రాజు, ఈసారి తప్పకుండా నిన్ను కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇద్దరు ఎలా వెళ్ళేవాళ్ళం అంటే దేవుని గురించి సహకరించడానికి అలా ప్రయాణం చేసేవాళ్ళం. అయ్యగారు వాళ్ళు హైదరాబాద్ అంటే హైదరాబాద్ కూడా మా ఇద్దరిని తీసుకెళ్ళారు. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు తప్పుకోకుండా మనం చేసినటువంటి పనికి ప్రతిఫలానికి ఉన్న విధానానికి దేవుడు తప్పుకోకుండా ఆశీర్వాదం అనేది వస్తుంది. ఈరోజు మరి మా అందరికంటే నేను ఎక్కువగా దేవుడు దీవించాడు. మా పెద్దన్నయ్యని కావచ్చు, నన్ను కావచ్చు చూసుకుంటే మా ఇద్దరి కంటే దేవుడు ఎక్కువగా దీవించాడు. ఏ కోణంలో దీవించాడంటే మనందరం కూడా చూస్తూ ఉంటాం. ప్రతి విషయంలో ఆయన గుప్పులు ఎప్పుడు కూడా నిండుగానే ఉండేటట్టు. రెండోది తన 3 కొడుకుని ప్రేమించి మరి ఒక ఇంట్లోనే అన్ని జాబులు ఇవ్వటం అంటే మాట్లాడండి. ఒక జాబు రావటమే కష్టం, కానీ ఎన్నున్నాయి ఆ ఇంట్లో 4 ఏదన్నా కావచ్చు. కానీ చూస్తే మరి దేవుని కృప అనేటువంటిది కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. దీనికి గల కారణం ఏంటంటే, మొదట ఆయన సమర్పించుకున్న విధానం, రెండోది తన మనసు, మూడోది ఏంటంటే తన ఉండేటువంటి విధానాన్ని దేవుడు చూస్తున్నాడు కనుక ఇక్కడ దేవుడు వచ్చి ఏమంటుందంటే ఆ దేశం మీద ఆయన కనుదృష్టి ఉంటుందంట. అని ఈ జనాన్ని నువ్వు లేక నేను ఆశీర్వదించబడలేదని నేను అంటలేదు.
కానీ ఆశీర్వాదం ఎంతవరకు ఆశీర్వాదం వచ్చింది, ఎంతవరకు మనం దేవుళ్ళో ఉంటున్నాం, ఎంతవరకు మనం తీసుకుంటున్నాం, మనం తీసుకునే దాన్ని స్టోరేజ్ చేసుకునే దాన్ని బట్టి ఒకనొక పెట్టుబడిగా మనం పెట్టినప్పుడు ఆ పెట్టుబడిని బట్టి లాభాలు తీసుకోవడానికి మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు కనపడుతున్నాయి అనేటువంటి కోణంలోనే నేను మాట్లాడుతున్నాను తప్ప మరొకటి. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా తప్పుకోకుండా ఆయన కనుదృష్టి అంట ఈ లోకం మీద ఉన్నట్లుగా ఆ దేశం మీద ఉంటుందంట. అంటే ఆత్మీయంగా ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఎలా చేసుకుంటున్నాడంటే ఒక దేశంగాను ఒక భూభాగంగా ఎంచుకుంటున్నాడు. కనుక ఆయన కనుదృష్టి ఆ భూభాగం మీద ఉండాలంటే, ఆయన కనుదృష్టి ఆ ప్రజల మీద ఉండాలంటే తప్పుకోకుండా మనమేమవ్వాలంట, పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించాలంట. ఇటు ప్రేమ ఉండాలి, సేవించేటువంటి ప్రతిదీ అంటే మనకు ఉన్నటువంటి ప్రతి క్రమాన్ని మనం పాటించే వారిగా ఉండాలి. కొంతమంది ఆదివారం అనేటువంటిది రొటీన్గా ఆదివారం వెళ్ళాలి కనుక తప్పకుండా వెళ్తారు. బుధవారం ఉండదు, శనివారం ఉండదు, స్త్రీల కొడుకు ఉండదు, ప్రత్యేకంగా ఇంకా మధ్యలో ఏదైనా కూడుకుంటే ఉండనటువంటి పరిస్థితి. జాబు చేసే వ్యక్తి అయితే నీకు కుదరకపోతే పర్వాలేదు, కానీ జాబు కాకపోకుండా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిని పక్కన పెట్టి మన చేతులారా సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనం దొంగిలించే వారిగా ఉంటున్నాం. దొంగలకు లేదని పర్వాలేదు, దొంగతనం చేయరాదు దొంగలకు, ఏలేదంట దొంగలకు లేదు పరలోకము, అయ్యో దొంగలకు లేదు పరలోకము. అంటే దొంగతనం అంటే మనం ఏమనుకున్నాం, ఎవరి వ్యక్తిని తీసుకొస్తేనే దొంగతనం అనుకుంటున్నాం. కానీ మన క్రమాలను కూడా మనం న్యాయం చేయలేకపోవటం కూడా మనం ఏంటంటే కావాలని తప్పించడం కూడా మన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామని ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటుందంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా భక్తులుగా ఉండాలని, శ్రేష్టమైన వారిగా ఉండాలని, శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందాలని తప్పుకోకుండా దేవుడు చూస్తున్నాడు. కనుక అతి విధానంలో మనం ఏం చేయాలంటే తప్పుకోకుండా దేవుని ఆశీర్వాదం పొందడానికి మనందరం ఎలా ఉండాలంటే భాగ్యస్వాములుగా ఉండాలి. దేవుడు ప్రేమించాడు. 2025లో మనందరికీ కూడా ఓవరాల్గా మనకి సంతోషం వచ్చింది, గొప్ప వచ్చింది, అనేకమైనటువంటి కష్ట నష్టాల్లో మనం కూడా చేంజ్ చూసిన వారిగా ఉన్నాం. అయినా కానీ మన ఇంటి అనేటువంటి మన కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే 2025లో ఏ ఒక్కరు కూడా నీకు దూరం అవటం కానీ నీకు బాధ కలిగే పరిస్థితులు కానీ తీసుకురాకుండా దేవుడు ఏం చేస్తుంటే ప్రతి కష్టాన్ని కూడా ఆయనదిగా భావించి ఆదుకున్నటువంటి పరిస్థితులు చూసాం. 2026ని దేవుడు ప్రేమించి జనవరి ఈ 30వ తారీఖులో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. కనుక ఇప్పుడు 29 రోజులు అయిపోయింది, 30వ తారీఖులో ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఈ నెలలోనే జ్ఞాపకం చేసుకుంటే 29 రోజులు నీ ఖాతాలోకి వచ్చేసింది. ఇంకా కాసేపు అయితే ఇది కూడా అయిపోద్ది. కానీ 29 రోజుల్లో దేవుని కొరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించావు, మరి నీ కొరకు నీ కుటుంబం కొరకు ఎంత ఉపయోగించుకున్నావు అనేటువంటిది చిన్న ప్రశ్న. మనలో ఎవరు చెప్పక్కర్లేదు, మన మనసులో వేసుకుంటే చాలు. ఇక నుంచి అయినా మన ముందు ఉన్నటువంటి 11 నెలలు అయినా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మంచి మాట ఈ సంవత్సరానికి మీతో పంచుకునే మాట. ఒక వ్యక్తి ఒక చెట్టుని నరకటానికి గొడ్డలు తీసుకొచ్చి నరుకుతున్నాడంట. నరుకుతుంటే ఆ నరుకుతున్నప్పుడు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇప్పుడు మిమ్మల్ని అన్నాను అనుకోండి, మాట అన్నమాట ఎట్లా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఫాస్ట్ గారు అనుకున్నాను, ఇది అనుకున్నాను, అది అనుకున్నాను అనుకుంటాను. కానీ ఒక చెట్టుగా మనం పోల్చుకుంటే ఆ చెట్టు అంట గొడ్డలు తీసుకొచ్చి నరుకుతుంటే చెట్టు కూడా ఎట్లా ఉంటుంది, బాధగానే ఉంటుంది. కానీ ఆ చెట్టు అంట ఆ నరికే వ్యక్తికి సువాసన ఇస్తుందంట. ఆ చెట్టు పేరు ఏంటంటే గంధపు చెట్టు. ఆ గంధపు చెట్టు అంట అతను నరికే నష్టం చేసేటువంటి వ్యక్తికి, నిలువన నరికేటువంటి వ్యక్తికి సువాసన ఇస్తూ భరిస్తుందంట. ఈనాటి దేవుని దగ్గరికి వస్తున్న మనము, క్రైస్తవులకు వెళ్ళిన మనం భరించుకుంటూ మనం ఏం చేయాలంటే క్రైస్తవులుగా ఇతరుల కొరకు ప్రార్థన దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.